నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అదేనండి TGCET 2026 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్స్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూద్దాం. ఇక స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ TGCET 2026 అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా నింపాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫైనల్గా కొన్ని ముఖ్యమైన సూచనలతో పాటు ఒక క్విక్ రీక్యాప్ కూడా ఉంటుంది. సరే, ఫస్ట్ సెక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్ టు TGCET 2026. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, స్టూడెంట్స్కి ఇది ఎంత మంచి అవకాశమో ఇక్కడ వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ అండి, tgcet.cgg.gov.in. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ దగ్గర్నుంచి అప్లికేషన్, హాల్ టికెట్, రిజల్ట్స్ ఇలా ప్రతి ఒక్కదానికి ఇదే మనకు మెయిన్ సోర్స్. తెలంగాణలో ఉన్న 4 మేజర్ రెసిడెన్షియల్ సొసైటీస్లో అడ్మిషన్స్కి ఇదే మనకు ఒకే ఒక్క గేట్వే. అసలు ఈ TGCET అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీని ద్వారా 2026-27 అకాడమిక్ ఇయర్కి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇంకా TRS సొసైటీ స్కూల్స్లో 5th క్లాస్లో అడ్మిషన్ ఇస్తారన్నమాట. మెయిన్ టార్గెట్ ఏంటంటే టాలెంట్ ఉన్నా సరే ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. సరే, అసలు ఈ గురుకులం స్కూల్స్లో అంత స్పెషల్ ఏముంది, ఎందుకు చూస్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎడ్యుకేషన్, హాస్టల్, ఫుడ్ అన్నీ కంప్లీట్గా ఫ్రీ. ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో క్వాలిటీ టీచింగ్ ఉంటుంది. అదొక్కటే కాదు, ఫ్యూచర్లో పిల్లలు IIT, నీట్, EPSET లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తారు. కేవలం చదువే కాదు, స్పోర్ట్స్, ఆర్ట్స్, యోగా ఇలా అన్నిట్లోనూ డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో టాప్ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ. రైట్, ఇక నెక్స్ట్ సెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ అండ్ కీ డేట్స్. అంటే ఎవరు అప్లై చేయొచ్చు, లాస్ట్ డేట్స్ ఏంటి, ఈ రూల్స్, డేట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ముందుగా డేట్స్ చూసేద్దాం. నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ December 11, 2025న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 21, 2026. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ముందే అప్లై చేసుకోండి. ఇక ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడంటే February 22, 2026. టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, స్టూడెంట్ ఖచ్చితంగా 2025-26 అకాడమిక్ ఇయర్లో 4th క్లాస్ చదువుతూ ఉండాలి. రెండోది, ఇది చాలా ముఖ్యం, స్టూడెంట్ ఏ పాత జిల్లా అంటే ఎర్స్ట్ వైల్ డిస్ట్రిక్ట్ పరిధిలో చదువుతున్నారో అదే జిల్లా కోటాలో అప్లై చేయాలి. ఇంకో మెయిన్ కండిషన్, పేరెంట్స్ ఇన్కమ్. రూరల్ ఏరియాస్లో అయితే సంవత్సరానికి 1,50,000 లోపు ఉండాలి. అదే అర్బన్ ఏరియాస్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి. ఇంకా ఆర్ఫన్స్కి, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 3% స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఏజ్ కట్ ఆఫ్ అనేది August 31, 2026కి లెక్కేస్తారు. SC/ST క్యాండిడేట్స్ అయితే September 1, 2013 నుండి August 31, 2017 మధ్య పుట్టుండాలి. అంటే మ్యాక్సిమం ఏజ్ 13 years. అదే బీసీ, మైనారిటీ ఇంకా OC క్యాండిడేట్స్ విషయానికొస్తే వీళ్ళు September 1, 2015 నుండి August 31, 2017 మధ్య పుట్టుండాలి. అంటే మ్యాక్సిమం ఏజ్ 11 years. సో క్లియర్గా అర్థమైంది కదా, SC/STలకు 2 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ డిఫరెన్స్ చూసుకుని అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు థర్డ్ సెక్షన్కొచ్చేసాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్. అసలు టెస్ట్ ఎలా ఉంటుంది, సీట్స్ ఎలా ఇస్తారు అనేది ఇక్కడ చూద్దాం. 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంటుందండి. టోటల్ 100 మార్కులకి ఎగ్జామ్, టైం ఏమో 2 గంటలు. సబ్జెక్ట్స్ చూస్తే తెలుగుకి 20 మార్కులు, ఇంగ్లీష్కి 25, మ్యాథ్స్కి 25. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత EVSకి 20 మార్కులు, ఇంకా మెంటల్ ఎబిలిటీకి ఒక 10 మార్కులు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అస్సలు లేదు. సో పిల్లలు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇక సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందంటే మెరిట్ బేస్ మీదే, కానీ రిజర్వేషన్ రూల్స్ కూడా అప్లై అవుతాయి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రతి సొసైటీలో రిజర్వేషన్ పర్సెంటేజ్ వేరువేరుగా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో 75% సీట్లు ఎస్సీలకి వెళ్తాయి. అదే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 75% సీట్లు బీసీలకి ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్లో అయితే ఏకంగా 74% సీట్లు ఎస్టీలకే. సో మీరు స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఈ రిజర్వేషన్స్ని కూడా మైండ్లో పెట్టుకునే ఇవ్వాలి. ఓకే, ఇప్పటివరకు మనం థ్యూరీ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్స్. ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గైడ్. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ప్రతి స్టెప్ని స్క్రీన్ షాట్స్తో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా చూడండి. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లో రెండు మెయిన్ స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ 1 ఆన్లైన్ ఫీ పేమెంట్. 100 రూపాయల ఫీజు కట్టి ఒక పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ తీసుకోవాలి. స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఆ నంబర్ యూజ్ చేసి మెయిన్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతే, చాలా సింపుల్. సరే, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేసి పేమెంట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడేం చేయాలంటే పేరెంట్స్కి సంబంధించిన ఒక వర్కింగ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా ఈ నంబర్కే వస్తుంది కాబట్టి మీ పర్సనల్ నంబర్ ఇవ్వడం బెస్ట్. ఓటీపీ వెరిఫై అవ్వగానే ఈ పేమెంట్ డీటెయిల్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ పేరు, ఏ జిల్లాలో చదువుతున్నారు, క్లాస్, కేటగిరీ, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేమెంట్ చేశాక ఈ డీటెయిల్స్ మార్చలేం. సో 1-2 సార్లు చెక్ చేసుకున్నాకే ప్రొసీడ్ అవ్వండి. డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే పేమెంట్ గేట్వేకి వెళ్తారు. ఇక్కడ 100 రూపాయల ఫీజుని మీకు నచ్చిన ఆప్షన్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చెయ్యండి. పేమెంట్ సక్సెస్ అయిపోయిందా? గ్రేట్! వెంటనే మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ హైలైట్ చేసిన పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఉంది చూసారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వెంటనే ఒకచోట రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలంటే ఈ నంబర్ ఖచ్చితంగా కావాలి. ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్లో రెండో స్టేజ్కొచ్చాం. మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇందాక సేవ్ చేసుకున్న పేమెంట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పనుంది, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం. ఫోటో కిందనే సిగ్నేచర్ ఉండేలా రెండింటినీ కలిపి ఒకే ఫైల్లా స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సైజ్ 100 KB లోపుండాలి. లాగిన్ అవ్వగానే మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ సెక్షన్లో మీ అడ్రస్, క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా ఏమైనా స్పెషల్ కేటగిరీ అంటే ఆర్ఫన్ లేదా దివ్యాంగులు లాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి రావచ్చు, సో వాటిని రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాతొచ్చేది స్టడీ పర్టిక్యులర్స్ సెక్షన్. ఇక్కడ స్టూడెంట్ ప్రెజెంట్ 4th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో ఆ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మీ నేటివ్ డిస్ట్రిక్ట్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు, సో చాలా కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఎగ్జామ్ రాయడానికి మీకు వీలుగా ఉండే 3 జిల్లాలను ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలి. అది అయ్యాక ఏ సొసైటీలో, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్కూల్స్ని కూడా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ ఫిల్ చేశాక లాస్ట్లో డిక్లరేషన్ బాక్స్ని టిక్ చేసి ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు మీరు నింపిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తుంది. ఏమైనా తప్పులుంటే ఇక్కడే సరిచేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఛాన్స్. ప్రివ్యూలో అంతా పర్ఫెక్ట్గా ఉందని అనిపించాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అంతే, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు. ఇప్పుడు మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దానిమీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ చూశారు కదా. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్, అంటే మనం చెయ్యకూడని తప్పులేంటో చూద్దాం. వీటి వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఇవి, మీరు మాత్రం చెయ్యకండి. నంబర్ 1, నెట్ క్యాఫ్ వాళ్ళ ఫోన్ నంబరో, ఫ్రెండ్స్ నంబరో ఇవ్వద్దు. మీ పేరెంట్స్ నంబర్ మాత్రమే ఇవ్వాలి. నంబర్ 2, ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కే ముందు ప్రతి డీటెయిల్ని డబుల్ చెక్ చేసుకోండి, తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. నంబర్ 3, ఫోటో, సిగ్నేచర్ నేను చెప్పిన ఫార్మాట్లోనే ఉండాలి, రెండూ కలిపి స్కాన్ చేసి పెట్టాలి. నంబర్ 4, క్యాస్ట్, ఇన్కమ్ లాంటి సర్టిఫికేట్స్ అన్నీ ముందే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఫైనల్గా క్విక్ రీక్యాప్ చూద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్, ఇంట్రడక్షన్ టు టీజీసీఈటీ 2026. ఇది తెలంగాణ గురుకులాల్లో
5వ తరగతి అడ్మిషన్ కోసం పెట్టే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ కీ డేట్స్. ఏజ్, ఇన్కమ్ లిమిట్స్ చూసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ January 21, 2026 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్. ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. సెలెక్షన్ అనేది మెరిట్ ఇంకా రిజర్వేషన్ బేస్ మీద జరుగుతుంది. ఇంకా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గైడ్. అప్లికేషన్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీ పేమెంట్, తరువాత ఫామ్ ఫిల్లింగ్. ఫైనల్గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఆన్లైన్ ఫామ్ నింపేటప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. సో, పిల్లల బంగారు భవిష్యత్తుకు మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళిచ్చిన హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.